296 క్వశ్చన్ చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఈజ్ మ్యాక్సిమం వెన్ డాష్ కలర్డ్ లైట్ ఈజ్ పాసెస్ త్రూ ఇట్. ఏ కలర్డ్ లైట్ వెళ్ళినప్పుడు దానిలో మనకు ఏమవుతుంది, ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమంగా ఉంటుంది అంటున్నాడు. ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమంగా ఉండాలంటే ఏ లైట్ వెళ్ళినప్పుడు, వాయిలెట్ లైట్ వెళ్ళినప్పుడు. వాయిలెట్ లైట్ యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ విబ్జిఆర్. సో దీనికి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో వేగం తక్కువగా ఉన్న రంగుకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వేగం తక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాయిలెట్ రంగుకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ వన్ 297 క్వశ్చన్ చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఈజ్ మినిమం వెన్ డాష్ కలర్డ్ లైట్ పాసెస్ త్రూ ఇట్. సో మినిమంగా ఉండాలంటే ఏ కలర్ వెళ్ళాలి, రెడ్ కలర్ వెళ్ళాలి. మినిమంగా ఉండాలంటే రెడ్ కలర్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. దీని యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. స్పీడ్ ఎక్కువ కాబట్టి ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. 298 క్వశ్చన్ చూడండి. డాష్ కలర్డ్ లైట్ గెట్స్ మోర్ డీవియేషన్ విత్ ఎ ప్రిజమ్. ఏ కలర్డ్ లైట్ ఎక్కువగా డీవియేషన్ జరుగుతుంది, ఎక్కువగా డీవియేషన్ జరిగేది వాయిలెట్ లైట్ ఎక్కువగా డీవియేషన్ జరుగుతుంది. సో మనకు దీని యొక్క వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి వక్రీభవన గుణకం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రిజం గుండా వెళ్ళినప్పుడు వాయిలెట్ రంగు అనేది మోర్ డీవియేషన్కి గురి అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 299 while dispersion if the refractive indices of VIBGR is రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు మనకు ఈ యొక్క రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు డిస్పర్షన్ సో రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అని అడుగుతున్నాడు. రిఫ్రాక్టివ్ ఇండిసెస్. సో మనకు రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనేది చిట్ట చివరి రంగుల యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల వ్యత్యాసానికి మరియు సగటు రంగు యొక్క వ్యత్యాసానికి మధ్యగా ఉంటుంది. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే W ఈజ్ ఈక్వల్ టు mu of u minus mu of r, mu of violet minus mu of red divided by mu of yellow minus 1గా తీసుకుంటాం. ప్రిన్సిపల్ ఇది. సో ఇది జనరల్గా మన దానిలో టాపిక్లో చెప్పాం కానీ సరే ఇక్కడ అడిగినాడు కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 300 చూడండి. ఇన్ ఏ ప్రైమరీ రెయిన్బో ద రెడ్ కలర్ గెట్స్ మ్యాక్సిమం డీవియేషన్ యాంగిల్ అబౌట్. సో ప్రైమరీ రెయిన్బోలో మనకు ఏమవుతుంది, ప్రైమరీ రెయిన్బోలో సో మనకు ఎంత వస్తుంది అని అంటే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనంటే రెడ్ కలర్ యొక్క గరిష్టంగా పొందే విచలన కోణము సో ఎంత రావడం జరుగుతుందంటే 180 - 42. 180 - 42 అంటే నియర్లీ 138 డిగ్రీస్ ఉంటుంది. సో మన కంటిని చేరే కోణం 42 డిగ్రీస్ ఉంటుంది. కంటిని చేరే కోణం 42 ఉంటుంది కాబట్టి 180లో నుంచి 42 తీసేస్తే మనకేమొస్తుంది, 138 డిగ్రీస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్